రేవంత్ పాలనలో అన్నదాత ఆరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో ఉండాల్సి వస్తోంది. రేవంత్ సర్కారుపై రైతులు భగ్గుమంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో రాత్రి అకాల వర్షం కురిసింది. దాంతో మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు లేవని అన్నదాతలు మండిపడ్డారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పైగా తరుగు పేరుతో మోసం చేస్తున్నారని నినాదాలు చేశారు. రైతులు రాస్తారోకో చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు నేను 2 నెలలు అయింది. నిన్న రాత్రి అకాలంగా వర్షాలు ఇవాళ రేపేస్తాం అని కూడా తేమ శాతంతో ఇంతవరకు కాంటలు కూడా జరిగిస్తలేరు. కాంటలు అవి కూడా దాదాపు 5 దాకా స్టాక్ ఉంది. అవి కూడా ఎత్తుకపోతలేరు. అడి పోతే ఎత్తుకపోయిన మిల్లర్ల లారీలను తరుగు కింద తేమ శాతం కింద మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. రైతులు ఎంబడే నిన్న తడిసేదానికి మొలకలు వస్తున్నాయి. రైతులు చాలా 4 నెలలు కష్టపడి పంట పండిస్తే మేము నానా కాలు పట్టుకొని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు రాజ్యమా ఇది ప్రజారాజ్యమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు. ఆత్మ వేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది. ఇలా బ్యాంకర్లు మమ్మల్ని మార్చి జూన్ అయిపోయింది. క్రాప్ లోన్ కట్టాలని రిన్వాల్ చేసుకోండి, వడ్లు అమ్ముకొని రిన్వాల్ చేసుకోవాలనుకుంటే వడ్ల పరిస్థితి బిల్లు వచ్చేటట్లేదు. వీటి కాంటేసే పరిస్థితి కూడా లేదు. మాకు సకాలంగా రైతులు బ్యాంకర్లు మా ఇంటి మీద నోటీసులు పంపిస్తున్నారు. అప్పులు అయినా ఎందుకు ఎప్పుడు కడతారని ఈ వడ్లు అమ్ముకొని కడదామంటే కూడా మమ్మల్ని పరిస్థితులు రైతులు లేరు. రైతు రాజ్యమా ఇది ప్రజారాజ్యమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు. ఏ రాజ్యమో ఒకసారి మాకు చెప్పండి. జడ్పల్కి వచ్చి ఈ ప్రజారాజ్యంలో 2 నెలలు అయింది కాంట మార్కెట్లో పోసి ఎందుకోసం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 1 రోజు 10 రోజులు నిర్ణయం చేస్తే మళ్ళీ రోజు కాంట అయ్యేది. ఈ రోజు ఈ నెల రోజులు అయింది మాకు కాంట స్టార్ట్ చేసి కూడా ఇంతవరకు కాంట అయితే లేవు. ఎందుకోసం మిల్లర్లతో ఎందుకు మాట్లాడతలేరు? మీరు మిల్లర్తో సరిగా మాట్లాడి ఎందుకు లారీలు పంపిస్తలేరు? ఎందుకు మా కోసం వస్తారు? చుట్టుముట్టు సెంటర్లో బాగానే నడుస్తుందో రకంగా మా జడ్పల్ సెంటర్లో వ్యతిరేకంగా టార్చర్ పెడుతున్నారు. చాలా వర్షానికి మొత్తం ధాన్యం అంతా వడ్లు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. దాన్ని తట్టుకోలేక రైతులు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ జరిగే మిల్లర్ల మోసాలు కానీ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం కానీ ఇక్కడ కనపడుతుంది. గతంలో 1 నెల ముందు నుంచి ఈ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు 2 లారీలు 1 లారీలో పంపించారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవి కూడా అక్కడ ఆగిపోయినాయి. ఆ మిల్లర్లు చేసే దౌర్జన్యాలు చాలా రైతులకు మోసం చేస్తున్నారు. 1 కిలో నుంచి 3 కిలోల తరుగు 3-4 కిలోలు 5 కిలోలు తరుగు అంటే ఈ రైతు ఏం పంట పండించే లాభం ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత దారుణం జరగలేదు. ఇది చాలా మంచిది కాదు. రైతుల ఉసురు ముడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది చెంపపట్టు లాంటిది. కానీ ఆ పొరపాట్లు చేయకుండా ఇక్కడ ఉన్న మంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం. ఇక్కడ ఈ తడిసిన ధాన్యాన్ని ఎమ్మడే కొనుగోలు చేయాలి. తర్వాత ఆ మిల్లర్లది ఏముందో ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వస్తే ఒక యూనిఫామ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు చెప్పినా కూడా మళ్ళీ 1 లారీ కూడా ఇక్కడ నుంచి పోలేదు. అయినా అధికారులు కూడా ఈయన లేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏందో అర్థం కాలేదు.